చాలా అంటే అతని పద్ధతి, అతని నేరేషను, ఆ భాష మీద అతనికున్న అవగాహన అన్నీ చూసి మళ్ళీ ఒక మంచి త్రివిక్రమ్ గారిలాగా తయారయ్యి పొటెన్షియల్ ఉంది ఈ అబ్బాయికి అని చెప్పి అనుకున్నా. అప్పుడు ఐటీలోనే ఉన్నాడు తను. ఆ తర్వాత ఒకసారి వచ్చి సడన్గా నేను ఉద్యోగం మానేసి పూర్తిగా సినిమాల్లో దిగుతున్నాను అంటే, మరి 1-2 సార్లు ఆలోచించుకోమా అని చెప్పి కూడా నేను అతనికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 3వసారి వచ్చినప్పుడు సినిమా మొదలుపెట్టేశానని చెప్పి తను చెప్పాడు. చాలా ఎందుకంటే అంత ధైర్యంగా ఒక కాన్ఫిడెన్స్తో, కమిట్మెంట్తో అతను అలా చేయాలనుకుంటే, అంటే ఇండస్ట్రీ గురించి నా చిన్నతనం నుంచి కూడా నేను సినిమాలు బాగా చూసేవాడిని. ఇక్కడున్న రోహిణి చైల్డ్ ఆర్టిస్ట్గా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యశోద కృష్ణలో యూ యాక్టెడ్ యాజ్ కృష్ణ కదా. కానీ అప్పుడు ఆ సినిమా వచ్చి 51 years అయింది. బట్ యూ ఆర్ గ్రోన్ అప్ మేబీ బై 5-6 years సిన్స్ దెన్, దట్స్ ఆల్. యు ఆర్ లుకింగ్, యా. సో యూ డి నాట్ గ్రో మచ్ ఫ్రమ్ దట్ ఫిలిం in terms of looks. In terms of looks, you don't look like their mother and all. You said they are my kids and all, but you look like their younger sister. Good. Keep. బలవంతంగా చేస్తున్నారు. సో ఈ మొన్న నాకు ఈ టీజర్ చూపెట్టడం జరిగింది. ఫస్ట్ ఐ మస్ట్ గివ్ మార్క్స్ టు, నేను చైతన్యకి చెప్పా, ఫోటోగ్రాఫర్ ఎవడయ్యా చాలా బ్రహ్మాండంగా చేశాడని చెప్పి. ఐ స్పోక్ అబౌట్ యూ అమ్మ. చాలా చాలా బాగా ఆ విజువల్స్ అన్నీ చాలా హై అండ్ విజువల్స్ లాగా, చాలా రిచ్ ఫిలిం లాగా ఉంది. అంటే ఫోటోగ్రాఫర్ గురించి తను చెప్పాడు. హీరో చక్కగా ఉన్నాడు, హీరోయిన్స్ బాగున్నారు. ఆ హీరో క్యారెక్టర్ అంటే నేను పూర్తిగా సినిమా స్టోరీ అంతా అడగలేదు, చూద్దామని. బట్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు అనమాట హీరో. 2 అమ్మాయిలు, మరి 2 బాగున్నారన్నా లేకపోతే మరి ఏంటో తెలియదు, కానీ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఈ అమ్మాయికి చెప్పేది ఈ అమ్మాయికి చెప్తున్నాడు, అమ్మాయికి చెప్పేది అమ్మాయికి చెప్తున్నాడు. ఇది ట్రూ స్టోరీ అంటే డెఫినెట్గా చాలామంది ఇవాళ చూస్తూ ఉంటే ప్రతి అబ్బాయి అమ్మాయి పరిస్థితి కూడా మోరల్లెస్ అలాగే ఉంది. కాబట్టి ఎవరిని చూస్ చేసుకోవాలో డెఫినెట్గా యూత్కి ఇది ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే సినిమా అనే నాకు అనిపించింది. దానికి తోడు ఇప్పుడు ట్రూ స్టోరీ అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఐ విష్, ఎందుకంటే అతని కష్టం, అతని తపన మామూలుగా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మంచి రెవెన్యూ రావాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మంచి సినిమా అయితే అవుతుంది. థియేటర్లో కన్నా ఓటీటీలో ఖచ్చితంగా, థియేటర్లో బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. బట్ ఓటీటీలో ఒక మంచి సినిమా చూసాము అన్న ఫీల్ అయితే ఉంటుంది అన్న నమ్మకం ఆ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది. ఈ ఫంక్షన్ కూడా పెట్టాలి అన్నప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్న కష్టంగా ఉంది. ఎందుకమ్మా మా ఇంట్లో పెట్టేసుకోమని చెప్పా. సో చెప్తే లేదండి ప్రసాద్ ల్యాబ్లో ఇదిగో ఇలాగా. ఎప్పుడూ కూడా స్నేహానికి మంచి డెఫినేషన్ వీళ్ళిద్దరూ, రోహిత్ విష్ణు కూడా మా గోదావరి అబ్బాయే. చాలా ఈ మధ్యన టెన్షన్ ఉంటే ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు, ఇప్పుడు మా గోదావరి అబ్బాయి విష్ణు సినిమా చూస్తే టెన్షన్లన్నీ కూడా మర్చిపోతాం. మొన్న నువ్వు తను వెన్నెల కిషోర్ కుల్ ఫ్రెండ్స్ కింద యాక్ట్ చేశారు. సింగిల్
ఎక్స్ట్రాడినరీగా ఉంది. అది చివరిలో ఆ సింగిల్ 2 అని చెప్పి చూశాను. మరి అది ఎప్పుడు చేస్తాడో, హీరోగా చాలా ఓవర్ బిజీ అయిపోయాడు. ఆ సింగిల్ 2 కోసం ఎదురు చూస్తున్నా. ఎందుకంటే మనం అంటే ఈ సినిమా చూసేటప్పుడు నాకు తను విష్ణువుని చూసి ఈ మధ్యకాలంలో చాలా ఆశాంతం నవ్వుకున్న సినిమా ఆ విష్ణుది. ఇద్దరు కూడా రోహిత్, విష్ణు స్నేహానికి ఈరోజు చక్కటి నిర్వచనం. అంత మంచి మిత్రులు, మంచి మనుషులు వచ్చి ఈ టీంని మరి ఎంకరేజ్ చేయాలి అని వచ్చి వీళ్ళని ఆల్ ద బెస్ట్ చెప్పటం, ఒక రకంగా ఆల్రెడీ వారి రంగాల్లో వారు ఎదుగున్నారు కాబట్టి ఆశీర్వదించడం అనేది ఈ టీంకి డెఫినెట్గా అదొక వెరీ పాజిటివ్ సైన్. వాళ్ళు ఇలాగే వీరిద్దరూ కూడా రోహిత్, విష్ణు టీం ఇలా కలిసి ఉండి స్నేహానికి సరైన డెఫినేషన్ ఇస్తూ వారు బాగా ఎదగాలని, అలాగే ఈ టీం ఇప్పుడు దాకా ఎవరు అసలు ప్రొడ్యూసర్లు చూడలేదన్నారు. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడిన తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా అందరూ చూసేలాగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, చైతన్య ఇంకా మంచి మంచి పాటలు రాస్తూ మంచి మంచి సినిమాలు చేస్తూ ఈ సినిమా ఖచ్చితంగా ప్రజల అభిమానాన్ని చూరగొంటుంది అనే పరిపూర్ణ విశ్వాసం నాకుంది. మళ్ళీ చెప్తున్నానమ్మా, డబ్బులు ఎంత వస్తాయో చెప్పలేను కానీ ఎక్కడున్నా డైరెక్టర్ ఖచ్చితంగా ఇది మంచి సినిమా అవుతుంది, జనం మెచ్చుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఐ విష్ చైతన్య అండ్ హరీష్ ఆల్ ద బెస్ట్. ఇంకా 36 గంటల్లో ఉన్న రిజల్ట్ గుడ్, ఇట్ విల్ బి ఏ గుడ్ రిజల్ట్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి. కూడా హీరోయిన్లో ఉన్నావు సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా సార్? అరేంజ్డే. అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, సో దీనికి మీ ఆ రోజుల్లో అంతేనమ్మా. ఓకే, సో మీకు ఆ స్క్రీన్ మీద కనిపిస్తే ఫేవరెట్ లవ్ స్టోరీస్ చేసిన ఆన్ స్క్రీన్ కపుల్ ఎవరు? ఆన్ స్క్రీన్ పెయిర్. నేను ఏదో సావిత్రి టైంలో సినిమాలు చూసి ఉన్నాము. ఇప్పుడు రీసెంట్లో సార్, రీసెంట్ సినిమాలు అదే మీకున్న బిజీకి చూస్తున్నారు. ఒకవేళ మీరు చూస్తున్న సినిమాలో మీ ఫేవరెట్ ఆన్ స్క్రీన్ కపుల్ ఎవరు ఈ మధ్యకాలంలోనా? ఈ మధ్యకాలంలో అంటే అర్జును, అల్లు అర్జున్ అండ్ రష్మిక గారా సార్? ఓకే, ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళు, సో ఈ ఇద్దరు పెయిర్ కలిసి రియల్ లైఫ్లో పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకున్న కపుల్ ఎవరు సార్? లవ్ స్టోరీస్ చాలా చూసుంటాం కదా, సపోజ్ విజయ్ దేవరకొండ, రష్మిక, సో అట్లా. ఇంకా వాళ్ళు ఎలాగో డిసైడ్ అయిపోయారు కదా, ఇంకా మనం మాట్లాడేది ఏముంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.